ఫ్రెండ్స్ ఈరోజైతే మన ఫాలోవర్స్‌ది వీడియో చేసిన. నాకు అంటే ఫోన్‌లో తీసిన ఫోటోస్ కొన్ని పెట్టారు నాకు. దాన్ని బట్టి ఈ వీడియో అయితే చేసిన. ఒకసారి చూద్దాం. ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా. ఎందుకంటే బీచ్ చాలా ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి ట్రై చేసిన. ఒకసారి చూద్దాం ఫోటో. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! చాలా అమేజింగ్ అయితే ఉంటది. వీలుంటే మాత్రం 100% ట్రై చేయండి. ఒకవేళ మీకు నచ్చితే ట్రై చేయండి. బాగుంటది. ఎందుకంటే మీరు కూడా ఫోటోస్ అయితే వీలుంటే సెండ్ చేయండి. అందరి వీడియో చేయలేను. ఓకే. ఎందుకంటే ఈ చాలా వీడియోస్ చేసి ఇచ్చాను. ఫ్రీ ఉంటేనే చేస్తాను. ఎందుకంటే ఫ్రీ లేను కదా! ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో అంటే బయట ఎడిటింగ్ కూడా ఉంటది కాబట్టి చాలా ప్రాబ్లమ్ అయితది. ఓకే. వీలుంటే మీరు మెసేజ్ అయితే చేయొచ్చు. వీలుంటే చేస్తాను. మరి చేయలేదని ఫీల్ అవ్వద్దు. అది నా వర్క్‌పై డిపెండ్ అయితే ఉంటది. ఓకే. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సపోర్ట్ చేయండి. ఒకవేళ చేద్దామని అనుకుంటే ట్రై చేయండి. ఓకేనా. ఒకవేళ అలర్ట్ మోషన్ వర్షన్ అంటే ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న వర్షన్ లేకపోతే టెలిగ్రామ్‌లో ఆల్రెడీ పెట్టాను. వీలుంటే చెక్ చేసుకో. ఓకే. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దాన్ని ఓపెన్ చేద్దాం. ఇందులో ఒక ఫాంట్ కూడా యూజ్ చేసిన. ఆ ఫాంట్ కూడా ఇప్పుడైతే మనం ఓపెన్ చేద్దాం. అంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. వేరే ఫాంట్ కూడా యూజ్ చేసిన నో ప్రాబ్లమ్. ఓకే. ఇలాగైతే ఉంటది. మై ఫోటో అని స్టార్టింగ్ ఎగ్జాంపుల్‌గా ఒకటి పెట్టాను. దీన్ని బట్టే మనం ఇలాగైతే కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటున్నా. తర్వాత ఫోటోస్ అయితే ఇలా అయితే వస్తది. బాగుంటది. దీనికి మనం అంటే దీనికి నేను ఒకటి బై మిస్టేక్‌లో ఒకటి మర్చిపోయాను. అది మీకు చెప్తాను. బార్డర్ అండ్ షాడో ఎనేబుల్ చేసుకోండి దీన్ని. బాగుంటది. ఓకే. ఇలా ఫస్ట్ ఒకదాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత అన్ని పైన ప్లస్ ఐకాన్ అన్నీ ఆఫ్ చేసి ఓన్లీ ఇది మాత్రమే పెడితే అన్ని దానికి బీట్ అనేది పడిపోతది. ఇంకోటేందంటే ఆడనే స్టాప్ అయిపోతది. అప్పుడు మనం ఏం చేయాలంటే చెప్తాను. ఒక కెమెరా తీసుకోండి. ఇక్కడ ఒకటి కట్ చేసుకోండి. ఇక్కడ కట్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీరు అది జూమ్ చేస్తే అక్కడ కూడా మొత్తం జూమ్ అయిపోతది కాబట్టి ఇలా కట్ చేసిన దానికి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకొని ఇలా జూమ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి. ఇలా జూమ్ అయిపోతది. ఇంకా కొంచెం జూమ్ చేద్దాం. చూడండి. నైస్. బాగుంటది. తర్వాత మొత్తం ఫోటోస్ అయితే వస్తది. యానిమేషన్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటది. ఓకే. మీరు ఇందులో మీరు ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోస్ అయితే చెక్ చేసి యాడ్ చేసుకోండి. కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇలా. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ క్వాలిటీ గురించి చెప్తాను. ఒక షేప్ తీసుకోండి. ఎండింగ్ వరకు జరిపి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి కాపీ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసి దీనికి మీరు షార్పెన్ యాడ్ చేసుకోండి. షార్పెన్ యాడ్ చేసిన తర్వాత ఈ షార్పెన్ అయితే 1.0 ఉంటుంది. అంటే దీన్ని ఒక 20 చేసుకోండి చాలు. దాని తర్వాత ఎక్స్పోజర్ గామా యాడ్ చేసి ఎక్స్పోజర్ అనేది కొంచెం పెంచితే అంతే చాలు. దాని తర్వాత సేవ్ చేసుకోండి. జై హింద్.